ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి. తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. దరిద్రం ఎలా తగలడిందంటే చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీసులో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండో వాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో టాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ. మీరు సీక్రెట్ అని పుస్తకం చదివారా? ఆల్రెడీ సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగోదని చదవలేదు భయ్యా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుని మసి పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టే మట్టి అయిపోతాడా? మీరు సీక్రెట్ అని పుస్తకం చదివారా? ఆల్రెడీ సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగోదని చదవలేదు భయ్యా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుని మసి పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టే మట్టి అయిపోతాడా? నువ్వు ఇంగ్లీష్ లో తెరిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది నాన్న. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు? నువ్వు అంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే. రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడుంటానంతే. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను. నిద్ర వచ్చినా? శుభో శుభో ఉన్నావా లేదా? శుభో నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోతావేనా? ఐ హేట్ యూ డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? ఏడేనా ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు ఏంటి భయ్య? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాం, రాలతాయా? ఇదేంటి చెయ్యి కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరు కాదు తెలుసుకోవాల్సింది. ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్లొచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం.